తిరుమలలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలకు రంగం సిద్ధమైంది. మార్చి 30 నుండి ఏప్రిల్ 1 వరకు 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే వసంతోత్సవాలు ఈసారి మార్చి 30న ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగి వసంతోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ అభిషేకాలు, నివేదనలు అనంతరం ఆలయానికి తిరిగి చేరుకుంటారు. రెండవ రోజు బంగారు రథంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం వసంత మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి సమేత కృష్ణస్వామి ఉత్సవమూర్తుల ఊరేగింపు జరగనుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 30వ తేదీ, 31వ తేదీ, ఏప్రిల్ 1వ తేదీతో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా చైత్ర పౌర్ణమికి పూర్తయ్యే విధంగా వసంతోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా 30వ తేదీ వసంతోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ ఆలయం వెనుక భాగంలో గల వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ అత్యంత వైభవంగా గోక్షీరము, గోదది, మధు, నారికేళోదకము, చందనోదకము, హరిద్రోదకము మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి రాజోపచారాలు స్వామివారికి సమర్పించుకుంటూ పంచసూక్త పారాయణ నడుమ అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించబడుతుంది. సాయంకాలం ఆస్థానం నిర్వహించి 4 తిరువీధుల ఉత్సవంతో మొదటి రోజు వసంతోత్సవాలు పూర్తవుతాయి. రెండవ రోజు వసంతోత్సవాల్లో భాగంగా 31వ తేదీ ఉదయం స్వర్ణరథం పైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి 4 తిరువీధుల్లో స్వర్ణరథం పైన విహరిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం వసంత మండపంలో యథావిధిగా స్వామివారికి వసంతోత్సవాల్లో భాగంగా స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించబడుతుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరం జరిగే వసంతోత్సవాల్లో భాగంగా